శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం సంపూర్ణ సమాచారం. ఓం నమో వెంకటేశాయ. ఈ కలియుగంలో కష్టాలను తీర్చే కల్పవృక్షం, కోరిన వరాలిచ్చే కామధేనువు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కష్టాలు రావడం సహజం. పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానం లేకపోవడం, జాతకంలో శని దోషాలు కలిగి అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతుంటాయి. వీటన్నింటికి మన పెద్దలు, ఋషులు సూచించిన ఒకే ఒక్క పరిష్కారం శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం. అయితే చాలామందికి ఈ వ్రతం చేయాలని ఉన్న మనసులో ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అసలు ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఆడవారికి నెలసరి వస్తే పూజ ఆపేయాలా, పూజలో ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఒక్కో రోజును ఒక్కో దేవుడికి కేటాయించారు. ఈ క్రమంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని శనివారం రోజు పూజిస్తారు. సప్తగిరులపై వెలసిన ఆ తిరుమలేశుడు ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు మరియు అనాథ రక్షకుడు. అయితే మనం గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. వీటికి కర్మఫలదాత అయిన శనీశ్వరుడి ప్రభావమే కారణం. అయినా శనీశ్వరుడి ప్రభావం మనల్ని బాధించకుండా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కృప మనపై ఉంటే ఏ దోషాలు ఉండవు. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో పాటు శనిదేవుని దోషం కూడా పోవాలంటే 7 శనివారాల వ్రతం ఎంతో విశిష్టమైనది. శనిదోష ప్రభావం తగ్గి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొనేందుకు, సిరి సంపదలు కలిగేందుకు ఆచరించే అతి ముఖ్యమైన వ్రతాల్లో 7 శనివారాల వ్రతం లేదా సప్త శనివార వ్రతం ఒకటి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరూ కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుందని ఆగమశాస్త్రాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా శనివార వ్రతం ఆచరించే రోజు సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి కష్ట నష్టాలు, ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా ముందుకు సాగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక కష్టాలు సమసిపోతాయని పండితులు చెబుతున్నారు. 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వారం శనివారమై ఉండాలి. శనివారం ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి, మాస శివరాత్రి అయితే మంచిది. శనివారం పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, శ్రవణ నక్షత్రం అయితే ఇంకా మంచిది. శనివారం అమావాస్య తిథి అయితే మంచిది. గోచార రీత్యా ఏలినాటి శని జరుగుతున్నవారు, అర్ధాష్టమ శని జరుగుతున్నవారు, అష్టమ శని జరుగుతున్నవారు, జాతకరీత్యా శని మహర్దశ జరుగుతున్నవారు, శని అంతర్దశ జరుగుతున్నవారు, లగ్నం నందు అష్టమ శని ఉన్నచో ఈ వ్రతం చేయడం చాలా మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. ఎక్కువ కాలికి దెబ్బలు తగులుతున్నట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది. ఏ వయస్సు వారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చు. మగవారు ఈ 7 శనివారాలు క్షవరం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు. శనివారం తెల్లవారక ముందే తలస్నానం చేయాలి. 7 శనివారాలు తులసిమాల ధరించవలెను. పగలు నిద్రపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం నిషిద్ధం. ఉండలేని వారు పళ్ళు, పాలు తీసుకోవచ్చు. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ఉండాలి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఉదయం పూజ ప్రారంభించాలి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు సాయంత్ర వ్రతం ప్రారంభించాలి. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి అంటే నువ్వుల ఉండలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వ్రతం వేళ స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డూలు 7 నైవేద్యంగా సమర్పించాలి. మగవారు 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయితే ముఖ్యంగా 3 శనివారాలు ఆటంకాలు లేకుండా ఆచరించాలి. ఏ శనివారం అయినా వ్రతం ప్రారంభించవచ్చు. అయితే ఉదయం నిరాహారంగా ఉండాలి. సాయంత్రం వ్రతం కాగానే ఒక అతిథిని పిలిచి అరటి ఆకు లేదా విస్తరాకులో భోజనం పెడితే మంచిది. అలా చేయలేని వారు బ్రాహ్మణుడికి భోజనానికి సరిపడా ధనం రూపేణా ఇవ్వవచ్చు.
7 శనివారాలు ఇంట్లో వ్రతం చేసిన తర్వాత 7 వ్రత పుస్తకాలు 7 మంది స్త్రీలకు పసుపు కుంకుమ దక్షిణతో తాంబూలంలో ఉంచి దానంగా సమర్పించవలెను. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇంటిలో తూర్పు వైపు ఈశాన్య దిశలో పీట వేసి పసుపు రాసి ముగ్గులు వేసి పసుపు రంగు కండువా పీఠంపై మరచి దాని మీద బియ్యం పోయాలి. బియ్యంపై రాగుచెంబు ఉంచి కొబ్బరికాయను పెట్టి దానికి పసుపు రంగు రవిక గుడ్డను కిరీటంలా పెట్టి కలశ స్థాపన చేయాలి. కలశానికి 2 వైపులా 2 దీపాలు 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత అగరబత్తి కడ్డీలు వెలిగించి సాంబ్రాణి ధూపంగా వేయాలి. ఇప్పుడు పిండి పదార్థాలను లడ్డూలు, పూలు, పండ్లు, చిమ్మిలి ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటి వాటిని పఠించాలి. పూజ అనంతరం 7 శనివారాలు 7 మంది అతిథులను 7 కొండలు అయిన సప్తగిరులు అనగా అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వెంకటాద్రిగా భావించి భోజనంకు ఆహ్వానించాలి. ఇలా శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకు కానీ చిన్న తిరుపతి కానీ అనగా ద్వారకా తిరుమల లేదా మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంకు కానీ తప్పకుండా దర్శించుకోవాలి. పూజ సమయంలో కట్టిన ముడుపును జాగ్రత్తగా దాచి హుండీలో వేయాలి. అలాగే ఆలయ దర్శనం సమయంలో 3 కత్తెరలు కానీ తలనీలాలు కానీ పూర్తిగా కానీ సమర్పించడం శుభప్రదం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, మంగళశాసనం పారాయణం చేయాలి. శ్రీనివాస దండకం చదవాలి. గోవిందనామాలు పారాయణం చేయాలి. బ్రహ్మాండ పురాణంలోని శ్రీ వెంకటేశ్వర స్తోత్రము, వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణ చేయాలి. చివరగా శ్రీనివాస మంగళాశాసనం చదువుతూ దీపారాధన హారతి ఇవ్వాలి. ఆ తర్వాత శని ధ్యాన శ్లోకము 19 సార్లు, శని స్తోత్రము 1 సారి, శని సప్తనామావళి 7 సార్లు పారాయణం చేయాలి. ఈ స్తోత్రాలన్నీ చదవలేని వారు భక్తితో మనసారా ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామిని పూజించిన అంతే ఫలితం ఉంటుంది. పూజకు కావలసింది ఆడంబరాలు కాదు, భక్తి. మన భక్తికి మెచ్చి 7 కొండలవాడు మన కోరికలను తప్పకుండా తీరుస్తాడు. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా ఇంకా కొంతమందికి వెళ్తుంది. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ను నొక్కండి. మేము పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.